నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుంచి ఆగస్టు వరకు సాగు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలిక నెలల్లో జూన్ నెలలో వేరుశెనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెలకువల గురించి విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గర్భనేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగులో ఉన్న ప్రధాన నూనె గింజల పంట వేరుశెనగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ. ముఖ్యంగా మన జిల్లాలో ఈ వేరుశనగ సాగు గురించి చూసినట్లయితే తో కూడిన ఎర్ర నేలలు వేరుశనగ సేద్యానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే వేరుశనగలో మనం మంచి రకాలను ఎంచుకొని సరైన పద్ధతిలో సాగు చేసినట్లయితే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దాకా దిగుబడిని తీసుకోవచ్చు. మనకి బోల్డ్లో చూసుకున్నట్లయితే K6 ఇది చాలా పాత రకమే కానీ మన ప్రాంతంలో మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే K6తో పాటు మనకి K7 బోల్డ్, ఈ K8 బోల్డ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. వీటితో పాటు మనకి ఈ కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నూతనంగా రిలీజ్ అయినటువంటి లేపాక్షి రకం కూడా ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసుకునేటప్పుడు ఈ లేపాక్షి రకం చాలా అనుకూలమైన రకము. ఇతర రకాలు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి ఇస్తున్నప్పుడు ఈ లేపాక్షి చూసుకున్నట్లయితే దాదాపు 40 క్వింటాల వరకు కూడా మనకి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇది స్టే గ్రీన్ వెరైటీ అనమాట. పంట కోతకు వచ్చినప్పటికీ కూడా ఆ మొక్క అనేది మనకి గ్రీన్గానే ఉంటుంది. కాబట్టి మనం పశువులకి మనం వేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన రకము. ఇవి కాకుండా మనకి తిరుపతి నుంచి రిలీజ్ చేసినటువంటి ధరణి, తర్వాత నిత్యహరిత, తర్వాత గ్రీష్మ, ఈ అన్ని రకాలు కూడా మనకి అనుకూలమైన రకాలే. ఎర్ర నేలలు, ఇసుకతో కూడినటువంటి ఎర్రగరప నేలలు అనేవి మనకి వేరుశనగ సాగుకు అనుకూలం. దాన్ని మనం లెవెల్డ్గా మనం దాదాపు ఒక 20 నుంచి 25 సెంటీమీటర్ల లోతు దుక్కి మనం నాగలితోనూ, ఆ తర్వాత డిస్క్ హ్యారాతో, తర్వాత కల్టివేటర్తో, ఆ తర్వాత మనం ఈ లెవెలింగ్ బ్లేడ్ తోటి చేసుకొని 30 సెంటీమీటర్ల దూరంలో మనం సాళ్లను ఏర్పరచుకొని వరుసలలో విత్తుకున్నప్పుడు మనకి వేరుశనగ అనేది మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. వరుసకి మధ్య దూరంలో 30 సెంటీమీటర్లు, అలాగే విత్తనానికి మధ్య మనం ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉండేలాగా మనం విత్తనాలను గొర్రుతో కానీ లేదంటే వరుసల్లో కానీ వేసుకున్నట్లయితే మనకి ఈ లైన్ సోయింగ్ అనేది తప్పనిసరిగా మనం వేరుశనగలో చేసుకోవాలి. ముఖ్యంగా రైతాంగం ఏంటంటే బొంగరపు సాలని, లేదంటే బ్రాడ్కాస్టింగ్ అని, లేదంటే తక్కువ కూలీలు కొంచెం పడతారని చెప్పి మనకి వరుసల్లో కాకుండా మామూలుగా బొంగరం సాళ్లలో ఎక్కువగా వేసేస్తుండడం వల్ల మనకి దిగుబడి తక్కువగా రావడానికి అది కూడా ఒక కారణం. అంతేకాకుండా మనం కలుపు యాజమాన్యం కానీ లేదా ఈ అంతర కృషులు ఇవన్నీ చేయడానికి మనకి వరుసల్లో వేసుకోలేనప్పుడు మనం అవన్నీ చేయలేం. కాబట్టి మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా వరుసల్లో విత్తుకున్నప్పుడు మనకి మంచి దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అలాగే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువగా వేరుశనగకి ఎండు తెగులు అనేది మనకి చాలా కామన్గా వచ్చి పాపులేషన్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి విత్తన శుద్ధి కోసమే తయారు చేసినటువంటి ఈ టెబుకొనజోల్ మందును ఒక ఎకరా విత్తనానికి 40 గ్రాములు మందు పడుతుంది. దీన్ని మనం శుభ్రంగా విత్తనానికి పట్టించి నీడల్లో ఆరబెట్టుకొని తర్వాత మనం వేసుకున్నట్లయితే ఈ తెగులు, మనం వేరుకుళ్ళు తెగులని మనం నివారించవచ్చు. ఈ రకంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 30 నుంచి
30 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో విత్తనాన్ని విత్తుకోవాలి. తొలి దశలో ఈ వేప నూనెను మనం 10 నుంచి 15 రోజుల వయసులో మొక్కల వయసు ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగులు తెగుళ్ళ నుంచి తొలి దశలోనే మనం చాలా వరకు నివారించుకోగలుగుతాము. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరియైన సమయంలో వెయ్యాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే మనకి ఆఖరి దుక్కులో మనం యూరియా అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ రెండింటిని కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 20 కేజీల నత్రజని, అలాగే 16 కేజీల భాస్వరము, అలాగే ఒక 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈ వేరుశనగ సాగుకు వినియోగించాల్సి ఉంటుంది. పుష్పాలు అవి వస్తున్న దశలో మనం ఎకరానికి ఒక 200 కిలోల జిప్సం అనేది మొక్క మొదళ్ల వద్ద మనం వేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగకు ఈ జిప్సం అప్లికేషన్ అనేది చాలా ముఖ్యమైన పోషక యాజమాన్యం. 30-35 రోజులప్పుడు మనకేంటంటే ఈ 3-19 కానీ, లేదంటే మల్టీకే కానీ, లేదంటే అగ్రోమిన్ అని మనకి ఈ సూక్ష్మ పోషకాలను ఇచ్చే ఫార్ములా 4 ఇలాంటి పోషకాలను ఇచ్చేటువంటి ఎరువులను మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నప్పుడు కూడా మనకి మంచి దిగుబడులు వచ్చినట్టు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ పూత దశలో మనం ఈ 3-19 కానీ, మల్టీకే కానీ, లేదంటే ఈ ఫార్ములా 4 కానీ ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసినట్లయితే పంట పైన మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సకాలంలో వచ్చే చీడపీడల యాజమాన్యాన్ని మనం సమగ్రంగా మనం నివారణ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనకి తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు ఇవన్నీ రాకుండా మనకి పసుపు రంగు జిగురు అట్టలు అనేవి మనకి దొరుకుతున్నాయి. వాటిని ఎకరానికి ఒక 10 పసుపు రంగు అలాగే 10 నీలి రంగు జిగురు అట్టలను కానీ మనం అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే పురుగులు కూడా వాటికి అంటుకొని వాటి యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.